నా ఫ్యూచర్ బ్రైట్ గా ఉంది, జమాయించమని మా నాన్న చెప్పాడు. మీ నాన్నకి చేతులెత్తి మొక్కాలరా. మా నాన్న ఉన్నాడే దరిద్రుడు, నా ఇన్షియల్ కూడా పక్కింట్లో అప్పు సరే వదిలే మావా, కూర్చో. ఇదేరా పాతకాలం టెక్నిక్. ఏం టెక్నిక్ రా ఇది? బైక్ రిపేర్ అయినట్టు కూర్చోవడం. రే ఇది కడుపు రిపేర్ అయినట్టుందిరా. ఇప్పుడు ఓకేనా? ఏమావా తన ఇంటికి వెళ్ళదా? హోమ్ సెక్రటరీ ఇల్లు. కోడి బయటకు వచ్చినప్పుడే చూడాలి. అవునవును, అమ్మ కోడి అదిరిపోయేలా ఉంటుంది. సరే గాని నాకు మోకాళ్ళు నిప్పుగా ఉన్నాయిరా. నీ టెక్నిక్ ని యూజ్ చేసి గుడ్లు పెట్టించే పని. రే అమ్మ కోడి అంటే గుడ్లు పెడుతుంది, అది చెప్తున్నాను రా. త్వరగా కానీ. ఉండు. మగ మనసు చట్టిలాగా, ఆడ మనసు జల్లడలాగా, పోలేడు చిల్లో నుండురా. చల్లడగుండా పిండి పోగా కష్టు మాత్రమే మిగులురా. మారులే ఏ మారులే, మారులే ఏ మారులే. ఏ ఏరియారా? మలేరియా. గోల్కొండ అంటే ఏం పీకుతావు? గోల్కొండ నుంచి అబీట్స్కి బస్సులు రావచ్చు, కానీ బచ్చాగాలు రాకూడదు. మా ఏరియా అమ్మాయికి బీటేస్తున్నావా? గురు నువ్వు అని చాలు, వాడు కళ్ళు పీకి చేతిలో పెడతాను. ఏంటి పీకేది ఆకుమడి? హ్యూమన్ పార్ట్స్ ఎలా డీల్ చేయాలో మీకు తెలియదా ఏంటి? ఇదే విధంగా మామ ఆ రోజు కూడా. సరే వదిలే. మనం వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళిపోదాం. ఏంటి చెప్పనా? చెప్పు. సరే నువ్వే చెప్పు. రే ఏంటో నువ్వే చెప్పు. వద్దులేరా, మనం బయలుదేరదాం. రే చెప్పాలనుకున్నది చెప్పేళ్ళు. సరే, ఈ గ్యాంగ్ లో రాజు ఎవరు? రాజా నేనే. ఏంటి? ఆల్ ది బెస్ట్. బై. ఇప్పుడు రాజుకేంటి? సరే ఓపెన్ గా చెప్పేస్తాను. నేను మీలా వయసులో ఉన్న కుర్రాన్నేగా. నేను ఈ అమ్మాయికే లైన్ వేశాను, కానీ ఈ అమ్మాయి మా ఏరియాలోనే గడ్డం పెట్టుకున్న రాజు అన్న కుర్రాడు ఉన్నాడు, వాడినే ప్రేమిస్తారని చెప్పి వెళ్ళిపోయింది. నాకు తెలియక అడుగుతాను మామ, కరెక్ట్ గా గ్యాంగ్ లో రాజు అనేవాడు ఉన్నాడని ఎలా? అన్ని వీధుల్లోనూ అన్ని గ్యాంగులోనూ రాజు అని ఒకడు తప్పకుండా ఉంటాడు రా. రాజు అన్నది నేషనల్ నేమ్. అదరగొట్టారు మాస్టర్. కల్పన, ఎందుకు ఏడుస్తున్నావు? పాపం ఇందులో హీరోయిన్ చాలా కష్టాలు పడుతోందండి. అవును, మనం నటించే టీవీ సీరియల్స్ చూసి అందరూ ఏడుస్తున్నారు. వెన్నెల కంటి గారు రాసిన సీరియల్ చూసి నువ్వు ఏడుస్తున్నావు. అమ్మా ఏ మహేష్ రారా, దీపికను చూసావా? చెప్పనుగా. చెప్పరా ప్లీజ్. తనేమంది? ఏమండి ఇలా రండి. ఏంటి మహేష్ దీపికను కలిసాడట. ఏమైందిరా? నేను చూడడం తను చూసింది. తర్వాత ఏముంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే జాగింగ్. జాగింగ్ అంటే స్ట్రైట్ గా వెళ్ళాలి కదా. తను నా వైపు వచ్చింది. అయ్యో వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది. నువ్వు ఆశ్చర్యంగా ఉందే, తను వీడిని చూడనే లేదు. ఇక్కడ ఉన్నప్పుడే నేను తను చూశాను. ఆ రోజే తను మైకల్లో ఉంది, ఎలా చూసుంటుంది? కరెక్ట్. ఇప్పుడు దీపికకి లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే చూడగానే ప్రేమ కలుగుండొచ్చుగా, అది నాలాంటి ఎరా హ్యాండ్సమ్ బాయ్ చూసి. చెప్పమ్మా మరి ఎప్పుడు లాజిక్ అంటారు నూరా. టీవీ సీరియల్స్ లో లాజిక్ చూడకూడదు, సరే మన జీవితంలో చూడకూడదా? చదువు. మంచి విషయం చెప్పావు. ఇదిగో చక్కెర. సూపర్. ఎందుకు రాళ్ళు ఏడిపిస్తావు? తను నేను చూడలేదు, నువ్వు మాట్లాడడం లేదు, ఎందుకు అబద్ధం చెప్పావు? దీపికని పడేస్తాననే నమ్మకం నాకుంది, అబద్ధం చెప్పాను. స్క్రీన్ ప్లే ఎలా ఉంటే నీకెందుకురా? క్లైమాక్స్ తలుచుకొని వాళ్ళు సంతోషపడి పద. రే హీరోలా మాట్లాడరా, డైరెక్టర్లా బిహేవ్ చేస్తావేంటి? హే అనిత, ఆ బైక్ మీద వెళ్తున్నాడే వాడిని ఎక్కడ చూస్తున్నట్లేదు. అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో మధ్యలో వచ్చి వేళాపడగా మాట్లాడాడే, అతనితో ఉన్నవాడేనా?